పగబట్టారు. పగ అసూయ ఏమైపోయిందంటే వారి జీవితాల కలహమును రేపి చివరికి యేసు ప్రభుని పిలాతు దగ్గరికి తీసుకెళ్ళి అప్పగించేంత వరకు చిన్నలు మొదలుకొని ప్రధాన యాజకుడైన ఆ పరిసయ్యుల యొక్క ప్రధాన యాజకుడి, శాస్త్రుల ప్రధాన యాజకుడిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి కూడా యేసు ప్రభుని సిలువేసేంత వరకు వారి గుండెల్లో ఆ కలహం మానుకోరు. అదే యేసు ప్రభు దగ్గర మనం గమనిస్తే యేసు ప్రభు సిలువకు తీసుకెళ్ళి వేయబడిన తర్వాత సిలువలో ఆఖరి క్షణంలో ఆయన చనిపోతున్న వేళలో కూడా ఆయన అన్నమాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించు. మరి ఈ రోజున మన హృదయం ప్రేమతో నింపబడిందా, పగతో ఉందా? నీ హృదయం పగతో ఉందా, ప్రేమతో ఉందా? ఆలోచించు. పగ ఉంటే నీకేమొస్తుంది, ప్రేమ ఉంటే నీకేం కలుగుతుంది?